హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో అయితే కాన్వా యూజెస్ ఏంటో మనం తెలుసుకుందాం. అంటే కాన్వాని ఎలా యూజ్ చేయాలి, ఎన్ని విధాలుగా యూజ్ చేయొచ్చో ఈ వీడియోలో అయితే నేను చెప్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఒక లైక్ చేయండి. అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే గూగుల్ ఓపెన్ చేసేయండి. గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత canva.com అని టైప్ చేయండి. canva.com అని టైప్ చేస్తే మనకి వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఆ వెబ్సైట్ తీసుకెళ్ళి మీరు న్యూ ట్యాబ్లో ఓపెన్ చేసుకోండి. నేనైతే ఆల్రెడీ లాగిన్ అయ్యాను. మీరు లాగిన్ అయితే ఇలా అయితే వెబ్సైట్ అయితే విజిబుల్ అవుతుంది. సో ఇక్కడైతే చాలా టెంప్లెట్స్ అవైలబుల్గా ఉంటాయి. అండ్ మీరు ఏమైనా కన్సిస్టెంట్ క్యారెక్టర్స్, చాలామంది ఏ క్యారెక్టర్స్ చేస్తున్నారు కదా, అది కూడా చేస్తారు. యానిమేషన్స్ చేస్తారు, ఇంకా వీడియోస్ కూడా చాలా వరకు చేసి అవి కూడా యూట్యూబ్లోనే అప్లోడ్ చేస్తున్నారు. ఇక్కడ కూడా చాలా యాప్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఏఐ రిలేటెడ్, ట్రెండింగ్ టాపిక్స్ రిలేటెడ్ ఉంటాయి. సో అవి కూడా యూజ్ చేసుకోవచ్చు. అవి ఎలాగో యూజ్ చేయాలో నేను చెప్తాను. అండ్ ప్లస్ ఏంటంటే ఇందులో ఏ ఫీచర్స్ ఉన్నాయి అంటే నెంబర్ ఆఫ్ ఫీచర్స్ ఉంటాయి. సో ప్రెజెంటేషన్స్, పోస్టర్స్, ఇన్విటేషన్ కార్డ్స్, ఇలా చాలా వరకు మనము కాన్వా యూజ్ చేసి అయితే చేయొచ్చు. అండ్ మీరైతే మనీ అయితే ఎర్న్ చేయొచ్చు. ఎందుకంటే చాలా వరకు ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్స్ కూడా చేసుకుంటున్నారు కదా, అవి ఇందులో అయితే ఈజీగా అవుతాయి. అండ్ ఇక్కడ చూడండి, థంబ్నెయిల్స్ కానీ పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను ఫస్ట్ అయితే లోగో డిజైన్ అయితే నేను చెప్తాను చూడండి. లోగో డిజైన్ ఇంకేం లేదు, మీరైతే సెర్చ్ బార్లోకి వెళ్ళి లోగో అని చెప్పి టైప్ చేయండి. ఫస్ట్ వస్తుంది కదా, అది న్యూ ట్యాబ్లో అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇలా అయితే ఓపెన్ అవుతుంది. సో ఇదైతే మనకి రేషియో అనమాట, లోగో రేషియో ఉంటుంది కదా, ఆ రేషియోలో మనకి ఓపెన్ అవుతుంది. ఇదైతే స్క్వేర్లో ఓపెన్ అయింది కదా, సో దీన్నే ఇది లోగో రేషియో. సో ఈ రేషియోలో నేనైతే ఇది పిక్ చేశాను. చూసారా ఎంత బాగుందో లోగో. ఇలాంటి లోగోస్ అయితే ఇందులో చాలా ఉంటాయి, బట్ మీరు ఓన్గా కూడా చేసుకోవచ్చు. ఇందులో అయితే నెంబర్ ఆఫ్ లోగోస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో అదైనా యూజ్ చేయొచ్చు. ఫర్దర్గా మీకు ఓన్గా ఏమైనా మీకు థాట్ వచ్చి ఏమైనా కావాలంటే అది ఓన్గా కూడా చేసుకోవచ్చు. ఇవి ఎగ్జాంపుల్గా తీసుకొని మీరు లెర్న్ చేసి నెక్స్ట్ మీరైతే ఇవి యూజ్ చేసుకోవచ్చు. ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. ఏమైనా ప్రాబ్లం ఉంటుందేమో అనుకుంటారు, బట్ ఇవి యూజ్ చేసి మీ నేమ్ ఏదైతే ఉంటుందో దాన్ని రీప్లేస్ చేసుకోవచ్చు. ఇందులో చాలా వరకు కలర్ డిజైన్ కానీ ఇవన్నీ కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ కలర్స్ అన్నీ చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఎలిమెంట్స్ ఏమైతే ఉంటాయో అవి కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. యానిమేటెడ్ ఎలిమెంట్స్ కూడా ఇప్పుడు వస్తున్నాయి కదా, అవన్నీ కూడా ఇందులో లోగో డిజైన్లో మీరైతే యూజ్ చేసుకోవచ్చు. ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. బట్ చాలామంది ఏమనుకుంటారంటే ఇందులో డిజైన్ చేసింది ఏమైనా ప్రాబ్లం అవుతుందా అనే డౌట్ ఉంటుంది. బట్ ఏ ప్రాబ్లం అయితే ఉండదండి. కన్ఫామ్గా ఇందులో డిజైన్ చేసింది అయితే మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. సో ప్రాబ్లం అయితే ఉండదు. నేనైతే ఎగ్జాంపుల్గా సమ్ ఎడ్యుకేషనల్ ఇచ్చాను. సో మీరైతే ఇందులో కుకింగ్ రిలేటెడ్ లోగోస్, ఎడ్యుకేషనల్ లోగోస్, ప్రొఫెషనల్ లోగోస్, ఇలా చాలా ఉంటాయి. క్రియేటివ్ ఐడియాస్తో ఇందులో అయితే యూజ్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన విధంగా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ వచ్చేసి మీరైతే ఇక్కడ మళ్ళీ సెర్చ్ బార్లో థంబ్నెయిల్స్ అని యూట్యూబ్ థంబ్నెయిల్స్ కానీ మీరు ఇందులో రెడీ చేసుకోవచ్చు. అది కూడా క్రియేటివ్గా చేయొచ్చు కాన్వాలో. అదైతే న్యూ ట్యాబ్లో ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత సో ఇదైతే థంబ్నెయిల్ రేషియో వస్తుంది. ఇక్కడ మనకి చూసారా, థంబ్నెయిల్ రేషియో ఆటోమేటిక్గా ఓపెన్ అయింది. చాలామందికి ఈ రేషియోలో తెలియదు థంబ్నెయిల్ ఎలాగ అప్లోడ్ చేసుకోవాలో, బట్ ఇక్కడ ఆల్రెడీ రేషియో ఉంటుంది. నేను ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడైతే సెర్చ్ బార్లో కుకింగ్ అని ఇస్తున్నాను. కుకింగ్ రిలేటెడ్ అన్ని థంబ్నెయిల్స్ అయితే నాకు ఇక్కడ వచ్చాయి చూసారా. అలాగే మీరు కూడా ఇలాగా ఏదైనా థంబ్నెయిల్ కావాలంటే ఎగ్జాంపుల్గా తీసుకోండి, లేదంటే మీ ఓన్గా కూడా చేసుకోవచ్చు. ఇందులో ఎగ్జాంపుల్గా తీసుకొని రెడీ చేసుకోవచ్చు, లేదంటే మీ ఓన్గా కావాలంటే మీ ఓన్గా కూడా చేసుకోవచ్చు. ప్రాబ్లం అయితే ఉండదు. మీరే ఓన్గా ఇందులో రెడీ చేసుకోవచ్చు. థంబ్నెయిల్స్ అయితే ఇందులో చాలా వరకు ఇప్పుడైతే థంబ్నెయిల్స్ ఇందులోనే రెడీ చేస్తున్నారు. సో మీరు కూడా ఇలా అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇది ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు అండి, ప్రాబ్లం అయితే ఏముండదు. కొన్ని ఎలిమెంట్స్ ఏంటంటే అవి మీరు అప్గ్రేడ్ అవ్వాల్సిన ఆప్షన్ వస్తుంది. సో అది మ్యాటర్. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వన్ ప్రెజెంటేషన్స్ కాదండి, ఇన్విటేషన్ కార్డ్స్ అని ఉంటాయి కదా. సో అవి ఇందులో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇన్విటేషన్ కార్డ్స్ అయితే చాలా బాగా వస్తాయి. మీరు మ్యారేజెస్ రిలేటెడ్ కానీ లేదంటే చూడండి బర్త్డే రిలేటెడ్ ఇన్విటేషన్ కార్డ్స్ చేస్తారు కదా, ఇలా చేసి కూడా చాలామంది ఎర్న్ చేస్తున్నారు మనీ అయితే. సో మీరు ఇందులో యూజ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్స్ ఉంటాయి, లేదంటే ఫర్దర్గా మీరు
మీరు ఓన్గా కూడా చేయొచ్చు ఇందులో ఇన్విటేషన్ కార్డ్స్. బట్ రేషియో అయితే ఓపెన్ అని చూసారా, అలాగే మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. చాలామందికి ప్రాబ్లం అవుతుందేమో అనుకుంటారు, బట్ ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. కాన్వా అయితే ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు అండి. ఇలా మీరు ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి క్రియేటివ్ థాట్స్ అనేవి ఫర్దర్గా వస్తాయి. చాలామంది లెర్నింగ్ ప్రాసెస్లో అందుగా తెలియకపోవచ్చు. ఇవి యూజ్ చేసి మీరైతే ఇలా క్రియేట్ చేసుకోవచ్చు ఇన్విటేషన్ కార్డ్స్ అయితే. సో కాన్వా అయితే వెరీ హెల్ప్ఫుల్ నాకైతే ఎప్పుడు అనిపిస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రజెంటేషన్స్ కానీ పోస్టర్ డిజైన్స్ ఉంటాయి కదా, పోస్టర్ డిజైన్స్ చేస్తారు చూడండి. ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఇలా చాలామంది పోస్టర్ డిజైన్స్ అనేవి చేస్తారు. సో అది కూడా ఇందులో చాలా బాగా చేసుకోవచ్చు ఇందులో అయితే. సో అవి చేసుకోవచ్చు. మళ్ళీ నార్మల్ బ్యాక్గ్రౌండ్ డిజైన్స్ ఉంటాయి కదా, బ్యాక్గ్రౌండ్ డిజైన్స్ కూడా మీరు ఇందులో చేసుకోవచ్చు. చాలా బాగా వస్తాయి. బట్ ఇందులో యూజ్ చేసిన తర్వాత మీరైతే కొంచెం కస్టమైజ్ చేసుకుంటే ఇంకా బెటర్గా అయితే ఉంటుంది. మీరు నేర్చుకునేది కూడా బాగా ఉంటుంది అనమాట. ఇప్పుడైతే ప్రజెంటేషన్స్ చూద్దాం. ప్రజెంటేషన్స్ వచ్చేసి పీపీటీ అయితే ఇందులో ఆల్రెడీ పీపీటీస్ అవైలబుల్గా ఉంటాయి. మీరు అదే క్లిక్ చేసుకొని యూజ్ చేయొచ్చు. లేదంటే ఫర్దర్గా మీరే ఓన్గా ఇక్కడ పీపీటీస్ అయితే రెడీ చేసుకోవచ్చు. ప్రజెంటేషన్స్ చాలా వరకు ఇక్కడ యూనిక్గా ఉంటాయి. మీరైతే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఫర్ ఎగ్జాంపుల్గా ఈ ప్రజెంటేషన్ తీస్తున్నాను చూడండి. ఇక్కడున్న ప్రతి స్లైడ్ ఏవైతే స్లైడ్స్ ఉన్నాయో ఇవన్నీ మీరు యూజ్ చేసుకోవచ్చు. వన్ బై వన్ యాడ్ చేసుకోవచ్చు ప్రతి ఎవ్రీ స్లైడ్ అనమాట. సో యాడ్ చేసుకొని అక్కడైతే మీరు మ్యూజిక్ కూడా యాడ్ చేస్తారు చాలామంది ప్రజెంటేషన్స్కి కదా. సో ఇవైతే చాలా ప్రొఫెషనల్గా కూడా ఉంటాయి. అంటే చాలామంది ఇది యూజ్ చేస్తే అంత ప్రొఫెషనల్గా రావేమో అనుకుంటారు, బట్ అలా అయితే కాదండి. ఇప్పుడైతే కాన్వాలో కూడా చాలా ప్రొఫెషనల్ టెంప్లెట్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. మీరు యూజ్ చేసుకోవచ్చు. లేదంటే అక్కడ ఉన్న డేటా ఏదైతే ఉంటుందో ఆ డేటాని మీరు కాన్వా యూజ్ చేసి అన్ని డిజైన్స్ అయితే చేయొచ్చు అని నేను చెప్తాను. అలా మీరు యూజ్ చేయొచ్చు. ప్రజెంటేషన్స్ కానీ థంబ్నెయిల్స్ కానీ పోస్టర్ డిజైన్స్ కానీ చాలా వరకు యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నెక్స్ట్ వన్ ఫేస్బుక్ పోస్టర్స్ ఉంటాయి కదా చూడండి, బ్యాక్గ్రౌండ్ పోస్టర్స్ ఉంటాయి. చాలామందికి అది క్రియేట్ చేయడం రాదు. సో ఇక్కడైతే నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ ఇది కూడా సేమ్. నేను ఏం చెప్తున్నానంటే నాకు వచ్చినంతలో నేను చెప్పాను. మీరు ఫర్దర్గా ట్రై చేస్తే ఇంకా క్రియేటివ్గా మీరు చేయొచ్చు. సో అవి కూడా బాగుంటుంది. ఇక్కడ చూడండి చాలా వరకు ఇక్కడ రియల్ ఎస్టేట్ రిలేటెడ్ ఉంటాయి కదా, అవి కూడా టెంప్లెట్స్ దొరుకుతాయి. ఎందుకంటే రియల్ ఎస్టేట్ నవే డేస్ చాలామంది చేస్తున్నారు కాబట్టి మీకైతే ప్లస్ పాయింట్ అవుతుంది. మనీ కూడా ఎర్న్ చేయడానికి చాలా ఈజీ అవుతుంది అనమాట. ఇక్కడ చాలా వరకు రియల్ ఎస్టేట్ టెంప్లెట్స్ దొరుకుతున్నాయి చూసారా. నేను ఆల్రెడీ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఈ వీడియో ఎవరికైతే నీడెడ్ వాళ్ళకి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.